హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన టాపిక్ వచ్చేసి ఓటీటీ రిలీజెస్. నెక్స్ట్ వీక్ మనకు 3 మూవీస్ ఓటీటీ రిలీజెస్ ఉన్నాయి. అందులో మనకు మొదటి సినిమా వచ్చేసి 'కా' సినిమా గురించి తెలిసిందేగా. మన రీసెంట్ బ్లాక్ బాస్టర్ అసలు 50-60 క్రోర్ కలెక్ట్ చేసింది. మన కిరణ్ అబ్బవరం గారు వచ్చేసి ఈ సినిమా హిట్ అయితేనే, అలాగే కొత్త కథ ఉంటేనే సినిమా చూడండి, లేకపోతే నేను మళ్ళీ సినిమాలు చెయ్యను అని ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పారు. నేను అనుకున్నాను మేబీ కొంచెం ఎక్కడో కొత్త కథ ఉంటుంది అనుకున్నాను. సినిమాకెళ్ళి చూస్తే మాత్రం ఫ్రెండ్స్ ఒక రేంజ్‌లో ఉంటది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, అసలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు, అసలు ఏం జరుగుతుంది? అసలు స్టోరీ మనకొక సాధారణ పోస్ట్ మ్యాన్ వేరే వాళ్ళ జీవితంలో సినిమా అదే లెటర్స్ ఓపెన్ చేసి చదివే పోస్ట్ మ్యాన్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇంక ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్పు ఆయన ఒక చీకటి గదిలో బంధిస్తారు. అక్కడి నుంచి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అసలు మైండ్ పోయింది. ఏంట్రా బాబు ఇది అని. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు క్లైమాక్స్ లాస్ట్ 20-30 మినిట్స్ ఒక రేంజ్ ఎంగేజింగ్ క్లైమాక్స్ ఉంటది. అసలు ప్రతి ట్విస్ట్ రివీల్ అవుతా ఉంటే అసలు మైండ్ పోతది. అసలు ఇంత కొత్త కథ అసలు. డైరెక్టర్ గారు సందీప్ గారు అండ్ సుజిత్ గారు ఇద్దరు డైరెక్టర్స్ ఒక రేంజ్‌లో తీశారు. అందుకే మంచి హిట్ అయింది సినిమా మాత్రం. మనకిప్పుడు ఈ సినిమా ఓటీటీలో నవంబర్ 28న స్ట్రీమింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈటీవీ విన్ వాళ్ళు ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఓటీటీలో ఎంత విధ్వంసం సృష్టిస్తుందో. కా మూవీ అసలు. నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకు 'లక్కీ భాస్కర్' ఫ్రెండ్స్. 'లక్కీ భాస్కర్' ప్రతి సీన్ ఎంగేజింగ్‌గా ఉంటది. ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీగా మొదలయ్యే సినిమా అసలు అంచెలంచెలుగా హీరో ఎలా ఎదుగుతాడు, ఆయన బ్యాంక్‌ని ఎలా మోసం చేస్తూ ఎదుగుతాడు, అలాగే స్టాక్ మార్కెట్‌లో ఆ అమౌంట్ పెట్టి ఆ స్టాక్స్ కొంటూ అలాగే అక్కడి నుంచి ఎలా ఎదుగుతాడు. అసలు ప్రతి క్షణం ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటది. అసలు ఏమంటారు కదా! తెలివైనోడు ఎక్కడ ఓడిపోడు, తెలివైనోడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ముందు రాబోయే ప్రాబ్లమ్‌ని ముందే పసిగడతాడు అని అంటుంటారు చూసారా? అంటుంటారు. అది ఈ సినిమా మొత్తం అలాగే ఉంటది. ఒక మామూలు తెలివైనోడు ఉండడు మన హీరో అసలు. మనకి ఈ సినిమా వచ్చేసి ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. నవంబర్ 31న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది 'లక్కీ భాస్కర్'. చూడాలి అసలు ఓటీటీలో ఎంత విధ్వంసం సృష్టిస్తుందో. అసలు థియేటర్‌లోనే అంత విధ్వంసం సృష్టించిందంటే, ఓటీటీలో చాలా విధ్వంసం సృష్టిస్తుంది సినిమా. చూడాలి. అసలు ఒక రేంజ్‌లో ఉంటది. స్క్రీన్ ప్లే ఎలా రాసారు అసలు. 'దుల్కర్' గారి యాక్టింగు, 'మీనాక్షి చౌదరి' గారి యాక్టింగు, అసలు ఒకానొక క్షణంలో కొడుకుకి ఏమి కొనియలేని స్థితి నుండి ఒక కోటీశ్వరుడు అయిపోతాడు హీరో. 100,00,00,000లకు అధిపతి అయిపోతాడు. ఇలాంటి సినిమాలు చూస్తే అసలు మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. చూడాలి మరి ఓటీటీలో ఎంత పెద్ద. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'అమరన్' ఫ్రెండ్స్. 'అమరన్' మనకు రీసెంట్ బ్లాక్ బస్టర్. అసలు దాదాపు 300 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాను మనకు నెట్‌ఫ్లిక్స్‌లో సొంతం చేసుకున్నారు. నవంబర్ 31కి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుంది. మరి అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేయాలి ఎలా ఉంటుందని. ఈ సినిమా ప్లాట్ వచ్చేసరికి ఒక కాలేజీలో చదువుతున్న సీనియర్ ఒక జూనియర్ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అంతలోపే అతనికి ఆర్మీ జాబ్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ ఇంట్లో మాట్లాడతారు. హీరో ఇంట్లో ఒప్పుకుంటారు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. మళ్ళీ వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత హీరో మనకు లెఫ్టినెంట్‌గా వెళ్ళిపోతారు ఆర్మీకి. లెఫ్టినెంట్‌గా వెళ్ళిన హీరో మనకు మేజర్‌గా ఎలా అయ్యారు, ఆ తర్వాత ఆయన చేసిన ఆపరేషన్స్ ఏంటి అని మనకు సాయి పల్లవి గారు చెప్తా ఉంటారు. అసలు ఆమె చుట్టూ అసలు ఎంత యాక్ట్ చేస్తుంది అసలు సాయి పల్లవి గారు. ఆమెకు అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత టాలెంటెడు. మామూలు టాలెంటెడ్ కాదు ఫ్రెండ్స్. సినిమాలో మాత్రం ఒక 50% కార్తికేయ గారి వల్ల హిట్ అవుతే, 50% సాయి పల్లవి గారి వల్ల హిట్ అయింది సినిమా మాత్రం. దీనికి ఎవ్వరు అబ్జెక్షన్ చెప్పరు. నాకు తెలిసి ఇంకొంచెం ఎక్కువనే అని కూడా చెప్పొచ్చు. అంత బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది ఫ్రెండ్స్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ మాది ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అంటారు. ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. మనకు ట్రైలర్‌లో కూడా చూస్తే తెలుస్తుంది. చూడాలి మరి ఓటీటీలో ఎంత. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'కంగువ'. 'కంగువ' అసలు ఒక రేంజ్‌లో ప్రమోషన్స్ చేశారు. ఒక రేంజ్‌లో గ్రాండ్ రిలీజ్ చేశారు. చాలా పెద్ద క్యాస్ట్ ఉంది. అసలు తమిళ్ వాళ్ళకి అదేదో 1000 క్రోర్స్ ఒక అచీవ్‌మెంట్ లాగా అయిపోయింది. అసలు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా 1000 క్రోర్స్ కొట్టలేదు. కాకపోతే ఈ సినిమానన్నా కొడుతుందేమో అనుకుంటే, ఖచ్చితంగా 'కంగు' అయితే 1000 క్రోర్స్ మూవీ అవుతుంది అని ఇంకో 2000 క్రోర్స్ మన రిపోర్టర్ అడుగుతారు. సార్ 2000 క్రోర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా సార్ ఈ మూవీ నుంచి కొడుతున్నారా అంటే, అంతకన్నా ఎక్కువ కొడితే తప్పేముంది సార్ అని సూర్య గారు అంటారు. అసలు ఆ రేంజ్‌లో రిలీజ్ అయిన మూవీ అసలు సినిమా ప్లాట్‌కొచ్చేసరికి ఏముండదు ఫ్రెండ్స్ అసలు. అంత అరుపులు, కేకలు, అసలు ఈ సినిమా ఎటు పోతుందో తెలియదు. అసలు అంత అసలు గ్రిప్పింగ్‌గా చూయించాలి. ఆ మ్యూజిక్ ఏందో, అంటే మ్యూజిక్, మనం ఫైట్‌లో ఏమేం చేసేస్తాం. ఆ జిప్ జిప్ అనే మూవ్‌మెంట్స్ ఉంటాయి కొన్ని ఫైట్‌లు. ఇందులో అలా ఉండదు. మొత్తం సాంగ్స్ బీజీఎంతోని డామినేట్, మొత్తం బీజీఎం. అరుపులు అంటే అరుపులే అసలు సినిమా మొత్తం. అసలు ఆశించినంత హిట్ కాలేదు. నాకు తెలిసి నిన్ననో, ఈరోజే 100 క్రోర్స్ క్లబ్‌లోకెళ్ళింది ఈ సినిమా. అంత
చాలా అసలు నెగిటివ్ అయితే మొత్తం నెగిటివిటీ ఉంది సినిమా మీద. చూడాలి మరి ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఓటీటీలో డిసెంబర్ 25కు వస్తుందని నిన్న అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ మధ్యలో 100 క్రోర్స్‌కి హైర్ చేసుకుంటారని క్లాష్ అయితే నడుస్తుంది. మరి ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. కానీ సినిమా మాత్రం ఇంకా ఎక్కడో 'శివ' గారు చెప్పిన ఊహకు అందలేదు. నెక్స్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. నన్ను నమ్మండి. ఐయామ్ ప్రామిస్ చేస్తున్నాను. మీరు మంచి మంచి కంటెంట్ డైలీ అప్డేట్ కంటెంట్స్ తీసుకొస్తాను. ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫ్రెండ్స్. అది మన నిఖిల్ గారిది. రీసెంట్ నవంబర్ 8కి ఈ సినిమా రిలీజ్ అయింది. కాకపోతే అంత పెద్ద టాక్‌తో నడవలేదు. ఈ సినిమా ప్లాట్ వచ్చేసి మనకు లండన్‌లో ఒక అమ్మాయిని పరిచయం అయ్యి, తర్వాత తనతో లవ్‌లో పడి హీరో రేసర్‌గా ఉంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఆ అమ్మాయి కనిపించదు. అమ్మాయి ఎక్కడికెళ్ళింది, ఏమైందనే ఉద్వేగంతోని హీరో మొత్తం సినిమాలో వెతుకుతా ఉంటాడు. ఒక లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. కాకపోతే ఏందంటే అంత ఎంగేజ్‌గా చూయించలేదు. ఇటు లవ్ స్టోరీ సరిగ్గా చూయించలేదు. ఇటు మనకు థ్రిల్లింగ్ మూమెంట్స్ అంత సరిగ్గా చూయించలేదు. చూడాలి మరి ఈ సినిమా డిసెంబర్ 5కి మనకు అమెజాన్ ప్రైమ్‌లో వస్తుంది. ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు. చూడాలి. అఫీషియల్‌గా ఖచ్చితంగా డిసెంబర్ 5కి అయితే ఖచ్చితంగా అప్డేట్ ఉంది సినిమా. మరి ఎలా ఉంటుందో. కొన్ని సినిమాలు మనకు థియేటర్‌లో ఆడవు ఫ్రెండ్స్. కానీ ఓటీటీలో దుమ్ము దులుపుతా ఉంటాయి. ఈ సినిమా అప్పుడో ఎప్పుడో కూడా అలాగే మనకు 'స్వామిరారా' సేమ్ అలాగే ఉందని, అలాగే క్రైమ్ సరిగ్గా చూయించలేదు. అలాగే మనకు లవ్ స్టోరీ సరిగ్గా చూయించలేదు అని కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి. చూడాలి మరి ఓటీటీలో ఎలా దుమ్ము దులుపుతుందో ఈ సినిమాను.